గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుచేతనని ముందు ఉన్నంత ప్రాపకంలో మీరు ట్యూన్స్ చేయట్లేదు సినిమాలకి? అంటే నేనే ఒక పాయింట్లో నేను చేయట్లేదని అనౌన్స్ చేశాను మేడం. అదే ఆలోచన చేస్తాను. మీరు మీ స్పిరిచువాలిటీ లేదు, అప్పటికి ఇంకా స్పిరిచువాలిటీ స్టార్ట్ అవ్వలేదు. స్పిరిచువల్ జర్నీ ఈ మధ్య స్టార్ట్ అయింది భగవద్గీత చేసిన దగ్గర నుంచి. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది, అంటే నేను బతికున్నాడు నాకు తెలిసిన స్పిరిచువాలిటీ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్పితే నా ప్రొఫెషన్ మాత్రం నేను ఎప్పుడు దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుచేతనని దూరం వచ్చేసారు? ఏదో ఒక చిన్న ఒక దగ్గర చిన్న మనస్పర్ధలు అనిపించింది నాకు అక్కడ కరెక్ట్ అనిపించక ఇంకా సరే నేను చేయట్లేదు మ్యూజిక్ అని అనౌన్స్ చేశాను. ఆర్పి మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ లోకం మీకు తెలీదా? అసూయ పరులు ఉంటారు, ఎదిగే వాళ్ళని వెనక్కి లాగాలని చూస్తారు. అలాంటి వాటికి మనం స్పందించి మనం దూరం అయిపోతే మీ టాలెంట్ ఏం కావాలి? అంటే నేను ఎప్పుడు తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడు రిగ్రెట్ అవ్వను మేడం. ఎందుకంటే ఆ క్షణంలో ఆ నిర్ణయం నాకు కరెక్ట్ అనిపించి తీసుకున్నాను అంతేగాని ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే నిర్ణయం కూడా మ్యూజిక్ రాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అవుతావు అంటే నేను చేయగలను నమ్ముతున్నాను కాబట్టి అవుతాను అని చేశాను. అలాగే ఆ టైంలో ఇప్పుడు నేను చేయకూడదు అనుకుంటున్నాను అని అనౌన్స్ చేశాను, అంతే, యాజ్ సింపుల్ యాజ్. ఇప్పుడు ఆ పాటలు, ఇప్పుడు చినుకు తొడిగి ఆ పాట కానీ, తునిగా కానీ, నా కళ్ళలో నీ ఉండిపోవా కానీ, ఈ పాటలన్నీ మంచి బాణీలు కదా. మీకు సంగీతం వచ్చా, నేర్చుకున్నారా లేదా అనేది ప్రసక్తి కాదు, మీరు క్రియేట్ చేయగలరా లేదా అనేది. అలా చేయగలిగినప్పుడు అది టాలెంట్, భగవంతుడిచ్చిన టాలెంట్. తద్వారా ఇంకా జనాలకి మీరు చక్కటి వినోదాన్ని కూర్చుండవచ్చు. ఎందుచేతన ఆర్పి హ్యాస్ చోజన్ దిస్ పాత్ అని నాకు ఒక ఆలోచన. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మేడం. అంటే కొన్ని సినిమాలు అడుగుతున్నారు, నేను కథ నచ్చితే చేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఆ గ్యాప్ వల్ల జనమే కాదు నేను కూడా మిస్ అవుతున్నాను ఫీలింగ్ వస్తుంది, నా మ్యూజిక్ నేను మిస్ అవుతున్నాను. అందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, త్వరలో మంచి మ్యూజిక్ వింటారు. మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి. చాలా చక్కటి పాటలు మీ ద్వారా స్వర రచనలు బయటికి వచ్చి చక్కటి ప్రజాదరణ పొంది మీరు మంచి ఫామ్లోకి రావాలి మళ్ళీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నే ఈటీవీ విన్లోని ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది మేడం. ఆ షార్ట్ ఫిల్మ్ అదే తను రాధే నేను మధు అని చెప్పారు కదా, అది ఒకసారి అది వినిపిస్తాం మీకు. జస్ట్ అదేంటంటే అంటే నా వాయిస్ మిస్ అవుతున్న వాళ్ళకి జస్ట్ ఒక పాట పాడాను ఆ సినిమాకి. ప్రేమంటే ఏంటి? నీకేమన్నా అయితే తోడుగా నేను ఉంటాను. చూసారు కదా మా మధ్య గొడవ పడిన క్షణాలే లేవు. వీలైతే క్లిప్పింగ్ ఇస్తాం మేడం మన వాళ్ళకి, దే కెన్ ప్లే ఇట్. ఇప్పుడు ఈటీవీ విన్లో ఉంది, ఇది నిన్న సండే రిలీజ్ అయింది. తను రాధే నేను మధు అంటే రాధాకృష్ణులు గుర్తుకొచ్చారు నాకు. యాక్చువల్లీ ఇది ఒక ట్రూ స్టోరీ మేడం, యూఎస్లో జరిగింది. దానికంటే మేము కొంచెం స్క్రీన్ ప్లే వేరేగా చేసాము, బట్ ఒరిజినల్గా జరిగిన కథ అనమాట. మీకు వీలైతే చూడండి. నేను చూడాలని నేను చాలా తాపత్రయపడ్డాను. ఈటీవీ విన్లో ఉంటుంది మేడం. ఈటీవీ విన్ వాడు రమణ చూసి చిన్న ఏదో షార్ట్ ఉంది కానీ లేదు, ఈటీవీ విన్లో అంటే ఇప్పుడు ఇది ఈ ప్రోమో ఉంటుంది, మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది, ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓ అవునా? నేను తప్పకుండా చూసి నా అభిప్రాయ రివ్యూ రాస్తాను. అలాగే, థ్యాంక్ యూ మేడం. అది జరిగిన కథ,
మనం ఇది ఎలాగెందుకు చేశారు అలా ఎందుకు చేశారు ఏం చేయలేం, అది ఏం జరిగిందో అది చూపించాం అంతే. అంటే దాని మూలాన ఆ ఇతివృత్తం మూలాన సమాజానికి ఒక సందేశం వస్తుందా? సందేశం వస్తుందో లేదో తెలియదు కానీ గుండె బరువెక్కుతుంది. అవునా? గుండె బరువు అవుతుందని అంటే తప్పకుండా ఒక సందేశం ఉంటుంది దాంట్లో. అంటే ఎక్కడో తెలియకుండా మనం సమాజంలో జరుగుతున్న తప్పు వల్ల మనం ఎన్నో కథలకి మనకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది, అందుకే చేయాల్సి వచ్చింది కదా. పట్నాయక్ అంటే ఇది ఒరిస్సా బేస్డ్ వాళ్ళ అండి వాళ్ళు? అంటే పట్నాయక్స్ ఎక్కువగా ఒరిస్సాలో ఉన్నారు మేడం, బట్ మీరు కళింగ అని చూస్తే ఈవెన్ వైజాగ్ వరకు కూడా ఉంటారు పట్నాయక్స్. విశాఖపట్నంలో కూడా ఎక్కువే ఉన్నారు. అయితే మాది ఒరిజినల్గా విజయనగరం జిల్లా పార్వతీపురం, ఇప్పుడు మన్యం జిల్లా ఉంది కదా. మీరు అది గాజువాక పిల్ల అవన్నీ మా ఏరియా. అయితే ఈ మన్యం జిల్లాలో పార్వతీపురం పక్కన సింగనాపురం అనే ఒక ఊరు మాది. అక్కడ నుంచి మా ఫాదరు జాబ్ కోసం జైపూర్ అనే ఊరికి వెళ్తే జైపూర్లోనే పెళ్ళయింది, అక్కడే మేము పుట్టాం, అక్కడే పెరిగాం. అంటే పుట్టి పెరిగింది ఒరిస్సానే నేను, బట్ ఒరిజిన్స్ మాత్రం మాది మా తాతలు ముత్తాతలు ఫాదర్స్ అందరూ కూడా విజయనగరం జిల్లా. మీరు సంగీతం రాదు అన్న మాట కరెక్ట్ కాదేమో. మీ మనసులో పుట్టే సంగీతానికి మీరు స్వరం చెప్పలేకపోవచ్చు, కానీ బాలు గారికి కూడా సంగీతం నేర్చుకోలేదు కదా. ఆయన బిగినింగ్లో ఏంటో గుర్తులు పెట్టుకునేవారు పాడటానికి, స్వరాలు రాసేవారు కదా, గుర్తులు పెట్టుకుని పాడిన సందర్భం ఉంది. కానీ చాలా అద్భుతంగా పాడిన గాయకుడు కదా. ఎలాగా సాధ్యపడింది అని అంటే మరి నేర్చుకోలేదు. నేర్చుకోవడం అనేది ఉన్న టాలెంట్కి ఒక సిస్టమ్ చేయడం, ఒక గ్రూవ్ చేయడం, ఒక పద్ధతిని ఇవ్వడం అంతే తప్ప నేర్చుకోనంత మాత్రాన టాలెంట్కి డెప్త్ ఉండదండి. అది నమ్ముతా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆఫ్రికా అడవుల్లోని వాళ్ళు ఆఫ్రికన్ ఫోక్ సాంగ్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఏం సంగీతం వచ్చు. అలాగే నేను కూడా అడవుల్లోంచి పుట్టొచ్చాను, అలాగే ఫీల్ అవుతాను నేను. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా పలానా రాగంలో ఇది ఉంది, పలానా స్వరాలు ఇవి అని చెప్తారు కదా, అవి నాకు రాదు. అంతే, నేను ట్యూన్ పాడి ఇదే స్వరాలు చెప్పండి అని ఆ స్వరాలు పాడించేస్తాను. పలానా రాగము పలానా స్వరము అనేది అది శాస్త్రీయ సంగీత పరంగా ఉంటుంది అది. కానీ క్రియేటివ్ మ్యూజిక్ ఉంది, అది ఆల్టుగెదర్ డిఫరెంట్ కదా. అంటే రెండు రకాలు ఉంటారు మేడం. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పారనుకోండి, ఈ సిచ్యువేషన్కి నేను ఇప్పుడు శివరంజని రాగంలో చేయాలి అని మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని శివరంజని రాగం ఫస్ట్ అనుకుని దాన్ని బట్టి కంపోజ్ చేస్తాను. నేనేంటంటే ఆ సిచ్యువేషన్కి ఒక ట్యూన్ చేయాలి అని ట్యూన్ చేస్తాను, అది తర్వాత శివరంజని అవుతుంది. అది తేడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.